నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక కార్యాలయ బోర్డును ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు. ద్వాదశి పూజలు అందుకున్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి దర్శించుకున్న భక్తులు. నిరుపేదలకు వస్త్రాలను అందజేసిన రాఘవ రాయల్. వార్తలను వివరాలు. పొంగనూరులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము కలెక్టర్కు పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలికారు. అనంతరం పురపాలక కార్యాలయానికి అన్నమయ్య జిల్లా అని ఏర్పాటు చేసిన బోర్డును ప్రారంభించారు. నూతన సంవత్సరంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. టీటీడీ కళ్యాణ మండపం వీధిలో పెన్షన్ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే లబ్ధిదారులకు వినిపిస్తున్న ముఖ్యమంత్రి సందేశాన్ని పరిశీలించారు. ప్రతి నెల పెన్షన్ మొత్తం నగదు ఎంత ఇస్తున్నారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్, టీడీపీ నేతలు సివి రెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఎంత వస్తుంది? అమౌంట్ డబ్బులు ఎంత వస్తాయి? పెన్షన్ ఎంత వస్తుంది? సార్ వస్తుందా? 4,000 వస్తుందా? ఇదలా ఫోటో వేసాను. ఫోటో కాదు మాదక ద్రవ్యాలు, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా స్థానిక మండల కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు,
డ్రైవింగ్లో సెల్ ఫోన్ వద్దు, ప్రాణాలు ముద్దు, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, ఇలా వివిధ స్లోగన్స్తో ప్లకార్డులను ప్రదర్శించారు. తహసీల్దార్ రాము, పోలీసులు వారిని అభినందించారు. జీవితం ముద్దు, మద్యం వద్దు, మద్యం వద్దు, మద్యం వద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్, 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 హెల్మెట్ ధరించండి, మద్యం వద్దు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, రచ్చవద్దు, 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 హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. సోమరులో జనవరి 4వ తేదీ నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమల శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ సమీపంలో సభాస్థలాన్ని వారు పరిశీలించారు. అక్కడే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 4వ తేదీ సోమల శ్రీ యోగాభి రామాలయం వద్ద నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం చేసి బస్టాండ్ కూడలి మీదుగా సభా ప్రాంగణం చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం అతిథులచే ప్రసంగాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మదన్ మోహన్ బాబు, సోమల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కరణం శ్రీనివాసులు నాయుడు, సోమల మాజీ సర్పంచ్ శ్రీరాములు, వై సాంబయ్య, కపిల సుబ్రహ్మణ్యం, బాబురావు, పుంగనూరు బాలాజీతో పాటు పలువురు పాల్గొన్నారు. హిందూ ధర్మకి, గంగా మాతాకి, గోమాతాకి, తులసి మాతాకి, వెళ్దాం 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 వెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చౌడేపల్లి మండలంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్ వారు ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. బుధవారం 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులకు 30,000 రూపాయల విలువ చేసే మెటీరియల్ను అందజేశారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఈ స్టడీ మెటీరియల్ తయారు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని యూటీఎఫ్ నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సహదేవయ్య, ప్రధాన కార్యదర్శి లోక్నాథ్ రెడ్డి, కోశాధికారి రమేష్, జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, యూటీఎఫ్ నాయకులైన శంకరయ్య, సూర్యప్రకాష్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం తరఫున వచ్చినటువంటి నాయకులకు అందరికీ, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఎక్స్పర్ట్స్ చేత 10వ తరగతి పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సంఘం తరఫున మెటీరియల్ ప్రిపేర్ చేసి ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇవ్వడం చాలా గర్వకారణం. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ ఆ సంఘం వారికి అందరికీ కూడా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణ పరిధిలోని నగరు వీధిలో వెలిసియుండు శ్రీ మాణిక వరదరాజ స్వామి వారి ఆలయంలో ద్వాదశి పూజలు జరిగాయి. పొంగనూరు పట్టణం నగరు వీధిలోని శ్రీ మాణిక వరదరాజ స్వామి వారి ఆలయంలో అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల దర్శనార్థం శ్రీనీల భూదేవి సమేత వరదరాజ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతో అగణిత గుణనామో అంబుజోద్భవ వినుతో అగణిత గుణనామో తుంబురు నారద గాన విలోలో తుంబురు నారద గాన విలోలో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరో మదన గోపాల మకర కుండలధరో మదన గోపాల మకర కుండలధరో మదన గోపాల భక్త పోషక శ్రీ భక్త పోషక శ్రీ పురందర విఠలో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం 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 राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय दशरथदनुजाय ताटक
कुशिक संभवय गोपनाय दशरथ तनुजाय ताटगदमनाय कुशिक संभवय गोपनाय पशुपति महाधनुर्भञ्जनाय नमो पशुपति महाधनुर्भञ्जनाय नमो विशद भार्गव राम विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय धर्माय शूर्पणखाङ्गहरणाय करदूषणादि रिपुखण्डनाय भरितधर्माय शूर्पणखाङ्गहरणाय करदूषणादि रिपुखण्डनाय तरणि संभव सैन्य दक्षकाय नमो तरणि संभव सैन्य दक्षकाय नमो निरुपम महावारिनिधि बन्धनाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्या पुराधिपाय हत रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्या पुराधिपाय हितकर श्री वेंकटेश्वराय नमो हितकर श्री वेंकटेश्वराय नमो वितत वाविलिपाटि वीररामाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय పొంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం పాఠశాల అనంతరం పిఆర్టీయు గోడ పత్రికలు మరియు 2026 క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీవి రమణ మాట్లాడుతూ ఐఆర్తో పాటు బకాయిలు మరియు డిఏల విడుదలకు యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, జీవలత, గాయత్రి, రామకృష్ణ నాయక్, చాముండేశ్వరి, ముత్యాలమ్మ, అనిత, హబీబా, రాజేశ్వరి, సుగుణ, అనిత, వనిత, తనుజ తదితరులు పాల్గొన్నారు.
బుధవారం పొంగనూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళం కాలనీ 1వ వార్డులో స్థానిక నాయకుడు రాఘవ రాయలతో కలిసి మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా 100 మందికి రాఘవ రాయల్ వస్త్రాలను పంపిణీ చేశారు. గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తరఫున పెన్షన్ల కార్యక్రమము ఒకరోజు ముందుగానే కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకనగా చంద్రబాబు నాయుడు గారు పేదల పాట పెన్నిది, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి పేదలందరూ ప్రతి ఒక్కరూ జనవరి 1ను సంతోషంగా జరుపుకోవాలని ముందుగానే కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణంలోని 1వ వార్డులోని మంగళం కాలనీలో కూడా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం తరఫున మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పెన్షన్లు ఇస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న స్థానికేతరైనటువంటి రాఘవ గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పెన్షన్దారులకు, అన్నదమ్ములకైతేనేమి, అక్క చెల్లెళ్ళకైతేనేమి కూడా ఈరోజు ఆడవారికి చీరలు, మగవారికి ఒక టవలు పంచె కూడా ఇవ్వడం జరిగింది. మీరు తప్పకుండా ఈ వార్డులో రాఘవ గారిని, వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రసన్నయ్య గారి పల్లెలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటిసారిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనని చెప్పారు. గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఆనంద్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో జరిగింది. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. దళిత వాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తదితర విషయాలపై చర్చించారు. ఎంపీడీఓ అప్పాజీ, ఎంవే సుప్రియ, ఎంఈఓ నటరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గంటకి మన రాష్ట్రంలో తీసుకుంటే 20 మంది చనిపోతున్నారు. ఒక్క గంటకి 20 మంది అంటే 20 మంది జీవితాలు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అందరూ వీధిన పడుతున్నారు. ఇది ఏదో రోడ్డు బాగాలేకనో బండి బాగాలేకనో జరిగేది కాదు, కేవలం మానవ తప్పిదం. ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోమని డ్రైవ్ చేయమని చెప్పినా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయట్లేదు. సరే మేము అవేర్నెస్ కల్పించి మళ్ళీ మేము కేసులు రాస్తున్నా కూడా మళ్ళీ కేసులు ఎందుకు రాస్తారని చెప్పి మళ్ళీ మీరే మా మీద మేము కేసు రాసేది ఏది చేసినా మీకోసమే, మీ ప్రాణాల కోసమే. దయచేసి అది గుర్తుపెట్టుకొని అందరూ ఇందాక మన సోదరుడు నాగరాజ గారులో వచ్చినట్లు చైతన్యము ఆయనలాగా మిగతా అందరూ కూడా చైతన్య పడాలని, అలాగే ప్రతి ఒక్కరు మన పుంగనూరు, అదే ఇక్కడ పుంగనూరులో పుట్టి పెరిగిన వాళ్ళు బెంగళూరు పోతే పెట్టుకుంటున్నారండి హెల్మెట్. మళ్ళీ పుంగనూరుకి లీవులో వస్తే పెట్టుకోవట్లేదు. ఎందుకని నాకు అర్థం కాదు. బెంగళూరులో అయితే బండి స్టార్ట్ చేయగానే హెల్మెట్ పైన ఉంటుంది. సేమ్ ప్రతి ఒక్కరు ఏమైనా చదువుకున్న వాళ్ళు. తహసీల్దార్ గారికి ఇది 10వ సారి చెప్తాను. ఇది ST/STలకు సంబంధించి దేవస్థానాలు అర్బన్, రూరల్లో ప్రతి టౌన్లో కూడా ఉన్నాయి, పల్లెల్లో కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి దేవస్థానంలో అర్చకుడు ఉన్నాడు. STలో కూడా ఉన్నారు, SCలో కూడా ఉన్నారు. దయచేసి ఆ దేవస్థానాల అర్చకుడు గుర్తించండి. ప్రభుత్వానికి మీ నివేదిక పంపిస్తే
ఇప్పుడు ఇమాములకి, హజరత్తులకి, చర్చిల ఫాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తున్నారు. అట్లే ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా దేవస్థానాలు ఉన్నాయి. మీరు ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదన్నా గౌరవ వేతనం వస్తే మీ తరఫు నుంచి వాళ్ళు లబ్ధి పొందేదానికి ఆస్కారం ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంక రెండోది, గతంలో మీకు తెలుసు ఉపాధి హామీ కింద ట్రెంచులు కొట్టించమని చెప్పినాము. చెరువుల్లో నీళ్ళు వచ్చాయి. దయచేసి ఉపాధి హామీ కింద ఏవైతే ఎస్సీ ఎస్టీ కాలనీలకు సంబంధించి శ్మశానాలు ఉన్నాయో ఆ ట్రెంచులు కొడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు మనకి మదనపల్లి జిల్లా కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా మీ మదనపల్లి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఈ 2020 సంవత్సరంలో అధికారులను అందరూ దయచేసి మేము పెద్ద మనుషులు చెవి చూసేస్తాను. 2026 మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క విషయాన్ని రోడ్లో కూర్చోవాలైనా సరే మా పని మేము చేసుకుంటాం. దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే అధికారులు కానీ, నాయకులు కానీ ప్రజల కోసం పనిచేయాలా. ఇక్కడ ఇచ్చేసిన మా నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఏ సమస్య తీసుకొని వచ్చినా కూడా మన ప్రజల కోసం న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేసినాం, చేయబోతాం. 2026లో ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే మదనపల్లి దిగుతుంది కాబట్టి నేరుగా కలెక్టర్ గారు చెప్పడము, ఆడియో వీడియో రికార్డ్ చేస్తాం. దయచేసి చెప్తున్నాం, అధికారులు దయచేసి మా సమస్య ఉంటే వీలైన వరకు సాల్వ్ చేసి ఆ సమస్యలు తీసుకుని కోరుకుంటున్నాం. పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శాసన మండలి యొక్క విధి విధానాలు, శాఖల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. పొంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాంపౌండ్ నందు ఉన్న పీపుల్ ట్రీ స్కూల్లో ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శాసనసభ స్టూడెంట్ మోక్ అసెంబ్లీని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పేరెంట్స్ సమక్షంలో అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. ఇందులో భాగంగా శాసనసభ యొక్క వివిధ శాఖల గురించి చర్చిస్తూ విద్యార్థులు అవగాహనను కల్పించారు. సభకు పాల్గొన్న పేరెంట్స్ అందరికీ ఉపాధ్యాయ బృందం పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు మోక్ అసెంబ్లీ నిర్వహించిన విధానాన్ని చూసి పేరెంట్స్ చాలా సరదాగా సభలో పాల్గొని శాసనసభ నిర్వహణకు మెచ్చుకునే విధంగా తమదైన రీతిలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు జరగబోయే శాసనసభ అంటే మన స్టూడెంట్ అసెంబ్లీలో ఏదైతే పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయో అవి ఎవరిని ఉద్దేశించి అనుసరించి కాదు, పిల్లలకి అవగాహన సదస్సుతో కూడిన ఒక ప్రోగ్రామ్ని ఈరోజు మనం జరపబోతున్నాం. నేను ఖతీబ్ కుల్సం శాసనసభ స్పీకర్గా మీ అందరికీ నా నమస్కారం. సభా నాయకులకు గౌరవనీయ స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. మీరు అధికార పక్షానికి మరియు ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు కనుక అపోజిషన్కి మాకు సరైన అవకాశం ఇవ్వాలని చెప్పి మేము మా అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు ఏ పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వంతో మెజార్టీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడిసింది మీరే మేడం స్పీకర్. ప్రతిపక్షం గొంతును మీరు కాపాడుతారు. నమస్కారం అధ్యక్ష. ఒలింపిక్స్ 2036 కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా? 2036పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిమెంట్లు జరుగుతున్నాయి. శాసనసభ్యుల జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే వేలతో లెక్క పెడతా అధ్యక్ష. మన వాళ్ళు జాబులు విసరడం కంటే
చూస్తుంటే మన మెడకాయ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లి దండాలు ఉన్నాడు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను. ఒలింపిక్స్ లో మ్యూజికల్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ మన నాయకులు అధ్యక్ష. మనం కుర్చీ కోసం పరిగెత్తుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ఆడుకునే ప్రభుత్వం కాదు, ఆడించే ప్రభుత్వం. ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం, ఆనందాన్ని పెంచే ప్రభుత్వం. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం చేపట్టిన మార్పులు ఏంటంటే అధ్యక్ష, ఈ సంవత్సరం ఎంతమంది రైతులకు ప్రభుత్వం విత్తనాలు మరియు ఎరువులు అందించింది? అధ్యక్ష, నా రెండో ప్రశ్న, ఇటీవల వర్షాలు తుఫాను వల్ల దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది? అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మరియు ఎరువులు అందించింది. అధ్యక్ష, దీనికి నా సమాధానం 12 లక్షల మంది రైతులకు అధ్యక్ష. రెండవ ప్రశ్న, ఇటీవల వర్షాలు తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది? అధ్యక్ష, దీనికి నా సమాధానం 3.5 లక్షల ఎకరాలకు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విషయంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? పర్యావరణ పరిరక్షణ కింద అమలు చేస్తున్న విధానాలు ఏమిటి? అడిగిన మొదటి ప్రశ్నకు నా జవాబు 24/7 అత్యవసర సేవలు అందించడానికి జిల్లా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకెళ్లారు. 6 నెలల కిందటే వివాహమైంది. భార్య 4 నెలల గర్భవతి. ఎంతో ఆనందంగా గడుస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. గూడూరుపల్లి సమీపాన బైపాస్ రోడ్డు మలుపులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల మేరకు మండలంలోని గుడిసెబండకు చెందిన 28 సంవత్సరాల సోమశేఖర్ పట్టణంలోని ఓ ట్రాన్స్పోర్టులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి 6 నెలల కిందటే వివాహమైంది. భార్య గర్భవతి. ఇలా ఉండగా మంగళవారం పనులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా పలమనేరు నుంచి పొంగనూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సోమశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక కార్యాలయ బోర్డును ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు. ద్వాదశి పూజలు అందుకున్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దర్శించుకున్న భక్తులు. నిరుపేదలకు వస్త్రాలను అందజేసిన రాఘవ రాయల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.